హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఐపీఎల్ ఆక్షన్ అనేది అయిపోయింది. మనం ఆల్రెడీ సిఎస్కే కోసం డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళ ఐపీఎల్ ఆక్షన్ ఎలా ఉందని, వాళ్ళ టీం ఏంటని. సో ఇప్పుడు మనం మై టీమ్ ముంబై ఇండియన్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ రెండు టీమ్స్ కోసం ఎందుకంటే అంటే ఆక్షన్ లో ఎంత తెలివిగా ఆ ఉండాలి, మనకి ఎవరు కావాలో ఎలా వెయిట్ చేయాలి అనేది వీళ్ళిద్దరు నిజంగా చెప్పాలంటే మిగతా టీమ్స్ కి కొంచెం లెసన్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు. సో ఈసారి కూడా ముంబై అదే చేసింది. సో చెన్నై తర్వాత మనకి ముంబై ఎప్పుడు ఇలాంటివి చేస్తూ కనిపిస్తుంది. చెన్నై అనేది స్టార్టింగ్ నుంచి చేస్తుంది. ముంబై అనేది ఒక 2013 నుంచి ఇలా స్టార్ట్ చేసి కన్సిస్టెన్సీ చూపిస్తుంది. సో ఇప్పుడు ముంబై అసలు ఎవరెవరిని తీసుకున్నారనే దానికంటే ముందు వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ని చూసుకుంటే మనకి సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ. సో 5 ప్లేయర్స్ ని తీసుకుంటే ఒక ప్యూర్ బ్యాటర్ అంటే రోహిత్ శర్మ కూడా స్పిన్ వేయగలిగినా కూడా తను ఇప్పుడు ప్యూర్ బ్యాటర్ గానే ఉన్నాడు. ఒక ప్యూర్ బ్యాటర్, టాప్ ఆర్డర్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అలానే సూర్యకుమార్ యాదవ్ నంబర్ 1 ఆర్ నంబర్ 2 మాక్సిమం. సో నంబర్ 1 ఆర్ నంబర్ 2 లో ఒక నంబర్ 1 T20 బ్యాట్స్మెన్ అంటే ర్యాంకింగ్స్ లో నంబర్ 1 లేకపోయి ఉండొచ్చు. స్టిల్ సూర్యకుమార్ యాదవ్ నంబర్ 1 T20 బ్యాట్స్మెన్ అనడంలో ఎటువంటి సందేహాలు లేవు నాకైతే మాత్రం. అండ్ నంబర్ 1 నంబర్ 2 సేమ్ అలాగే తిలక్ వర్మ కూడా. తిలక్ వర్మ ప్రెజెంట్ T20 ఫామ్ అనేది హాట్ ఫామ్ లో ఉంది. అండ్ స్పిన్ కూడా తిలక్ వర్మ వేయగలడు. అండ్ సో తిలక్ వర్మ అని కూడా వాళ్ళు నమ్మారు. అండ్ లాస్ట్ 2-3 ఇయర్స్ గా తిలక్ వర్మ ప్రస్తుతానికి ముంబై ఇండియన్స్ కి చాలా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. సూర్యకుమార్ యాదవ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా తర్వాత. సో అండ్ తిలక్ వర్మ క్రైసిస్ మేనేజర్ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఎప్పుడు టీం కష్టాలు ఉందో ఆ టైంలో ఎక్కువ ఆడుకున్నాడు. అండ్ లెఫ్ట్ హ్యాండర్ కూడా మంచి యంగ్స్టర్. సో ఫ్యూచర్ కూడా ముంబై ఇండియన్స్ కి తిలక్ వర్మ అవుతాడన్నది వాళ్ళకి బాగా నమ్మారు. ముంబై వాళ్ళు నమ్మితే అలానే బ్యాకప్ చేస్తారు. అండ్ తిలక్ వర్మ దానికి అర్హుడు. అలాగే హార్దిక్ పాండ్యా వాళ్ళ కెప్టెన్ అండ్ ప్యూర్ ఆల్రౌండర్. అలాగే జస్ప్రీత్ బుమ్రా గన్ బౌలర్, నంబర్ 1 బౌలర్, అన్ని అన్ని ఫార్మాట్స్ లో కూడా నంబర్ 1. సో వీళ్ళని రిటెన్షన్ చేసుకున్నారు. సో అన్ని ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్స్ వీళ్ళు కవర్ చేశారు. వాళ్ళకి ఒక స్పిన్నరే కొరత ఉంది. బట్ ప్యూర్ స్పిన్నర్ లేరు అంతే తప్ప వీళ్ళు స్పిన్ చేయగలిగిన కొంచెం మంది రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ చేయగలిగినప్పుడు ప్యూర్ స్పిన్నర్ లేరు. సో ఆప్షన్ లో వాళ్ళు ఎలా వెళ్తారో అని అనుకున్నాం. బట్ నిజంగా చెప్పాలంటే మార్కిస్ సెట్ 1 అండ్ మార్కిస్ సెట్ 2 అయ్యే టైంకి అయితే ముంబై ఇండియన్స్ చాలా రెస్ట్ తీసుకున్నారు. ఎప్పుడో ఒకసారి బోర్డు ఎత్తినట్టున్నారు తప్ప వాళ్ళు పెద్దగా ఆ సెమీ కోసం ట్రై చేశారు. బట్ మిగతా ఎవరి కోసం చాలా కోసం కూడా ఒకసారి ఎత్తారు కానీ బోర్డు పెద్దగా వాళ్ళు ఏమి ఎవరి కోసం అంతగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. సిరాజ్ కోసం కూడా ట్రై చేశారు. ఎక్స్క్యూజ్ మీ. సో ఓవరాల్ గా మాత్రం మార్కిస్ సెట్ 1 అండ్ సెట్ 2 లో మాత్రం వాళ్ళు ఏమి చేయలేదు. హాయిగా రిలాక్స్ గా బిస్కెట్లు తింటూ కూర్చున్నారు. అండ్ ముంబై ఇండియన్స్ ఏమి చేస్తుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మేజర్ ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళకి కావాల్సింది ఎవరో ఆ డిపార్ట్మెంట్స్ కోసం చాలా గట్టిగా ప్లాన్ వేసుకొని వెయిట్ చేస్తూ కూర్చున్నారని మాత్రం అర్థమైంది. ఎందుకంటే అసలు ఎవరి కోసం ఏ బౌలర్ కోసం వెళ్ళట్లేదు ఎందుకు అనుకున్నాం. ఎందుకంటే అన్సుల్ కాంబాక్ కోసం వెళ్తారేమో అనుకున్నాం. బట్ స్టిల్ వాళ్ళు ట్రెంట్ బోల్ట్ కోసం వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారనేది క్లారిటీగా వచ్చింది. ఎందుకు అంటే వాళ్ళకి ఎప్పుడైతే 2020లో ఫైనల్ వరల్డ్ కప్ అంటే ఫైనల్ గా వాళ్ళకి వచ్చిన T20 ఈ ఐపీఎల్ ట్రోఫీ ఉందో అంతవరకు కూడా ట్రెంట్ బోల్ట్, బుమ్రాకి ఒక ఎండ్ లో చాలా గట్టిగా సపోర్ట్. ఒక విధంగా చెప్పాలంటే పవర్ ప్లేయర్ లో ట్రెంట్ బోల్ట్ చాలా డేంజరస్. బుమ్రా కన్నా కూడా డేంజరస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో వికెట్స్ చాలా ఈజీగా తీస్తాడు ట్రెంట్ బోల్ట్. రాజస్థాన్ లో కూడా మనం అదే చూసాం. రాజస్థాన్ వాళ్ళు ఎప్పుడైతే రిటెన్షన్ చేసుకోలేదో ట్రెంట్ బోల్ట్ కోసం వాళ్ళు రెడీగా కొంత అమౌంట్ పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా తక్కువ అమౌంట్ ఉంది. సో ట్రెంట్ బోల్ట్ కోసం మాత్రం వాళ్ళు అవుట్ అండ్ అవుట్ వెళ్ళారు. అండ్ ట్రెంట్ బోల్ట్ మేబీ ఆ ఫారెన్ అవ్వడం, ఆ టైంకి ట్రెంట్ బోల్ట్ వచ్చే టైంకి ఎవరి దగ్గర మనీ లేకపోవడం కూడా ఒక పాజిటివ్ అయింది. సో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా కూడా వాళ్ళకి దక్కే ట్రెంట్ బోల్ట్. సో 12.5 crores ఆల్మోస్ట్ ట్రెంట్ బోల్ట్ వాళ్ళకి వచ్చేసాడు. బట్ నిజంగా చెప్పాలంటే విల్ జాక్స్ కోసం ఆర్సీబీ వెళ్తాదేమో అనుకున్నాం. బట్ విల్ జాక్స్ కోసం కూడా ఆర్సీబీ వెళ్ళలేదంటే ఆర్సీబీ ఒక క్యాప్ పెట్టుకొని కూర్చున్నట్టుంది. ఈ ప్లేయర్ కి ఇంత పెట్టాలి, ఈ ప్లేయర్ కి ఇంత పెట్టాలని. సో విల్ జాక్స్ కూడా వాళ్ళు 5.25 crores తీసుకున్నారు. ఇది మాత్రం ఎక్సలెంట్ బై. నాకు తెలిసి 1 down లో మాక్సిమం ప్రాబబ్లీ ఓపెనర్ గా కూడా రావచ్చు విల్ జాక్స్. రోహిత్ శర్మకి చాలా ఇది లాస్ట్ టైం మనం చూసాం విరాట్ కోహ్లీని ఎలా అవుట్ రైట్ గా పక్కకి అంటే కెమెరాలన్నీ తన మీద ఉండేలా ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనేది ఆ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్ టోర్నమెంట్ లో 2024 లో. సో విల్ జాక్స్ అనేది సూపర్ బై. సో వాళ్ళు విల్ జాక్స్ ఆల్రౌండర్ కూడా. అలాగే రాజ్ బావా కూడా తీసుకున్నారు వాళ్ళు 30 lakhs బేస్ ప్రైస్ కి. అలాగే నిగ్నాపాల్ పుతూర్ అతన్ని కూడా 30 lakhs బేస్ ప్రైస్ తీసుకున్నారు. సో వీళ్ళు ఓకే విల్ జాక్స్ ఇందులో పక్కాగా మెయిన్ లెవెల్ లో ఉండేలా కనిపిస్తున్నాడు. అండ్ ప్యూర్ బ్యాటర్స్ విషయంకి వస్తే వాళ్ళు నమన్ ధీర్ కోసం ఆల్మోస్ట్ 5.25 crores పెట్టారు. నమన్ ధీర్ చాలా మంచి బ్యాట్స్మెన్.
అగ్రెసివ్ గా ఆడగలడు. అలానే సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంచెం ఆచితూచి కూడా ఆడగలడు. సో, నమన్‌దీర్ కోసం కూడా వాళ్ళు వెయిట్ చేశారనేది అర్థమైంది. అలాగే బెవాన్ జాకబ్స్ కోసం కూడా ఎళ్లారు. 30 లాక్స్ బేస్ ప్రైస్. చాలా హార్డ్ హిట్టర్, యంగ్ ప్లేయర్, 21 ఇయర్స్, చాలా బాగా పెర్ఫార్మన్స్ ఇస్తాడు. అండ్ మనం ఆల్రెడీ వెస్టర్న్ లీగ్స్ లో కూడా చూసాం తన పెర్ఫార్మన్స్. చాలా బాగా పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడు. సో, బ్యాకప్ లేదా ఎవరికైనా ఇంజ్యూర్ అయితే ఆ టైంలో పెట్టుకునే ఛాన్స్ ఉంది. సో, వీళ్ళిద్దరు ప్యూర్ బ్యాటర్స్ అండ్ ఆల్రౌండర్స్ లో విల్ జాక్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రాజ్‌బావా మాట్లాడుకున్నాం. స్పిన్నర్స్ కోసం కొంచెం గట్టిగా ఎళ్తారనుకున్నాం గానీ, వాళ్ళ మేజర్ స్పిన్నర్ తీసుకోలేదేమో అని అనిపించింది. స్టిల్ వాళ్ళు మేనేజ్ చేయగలరు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకున్న పేస్ యూనిట్ అంత గట్టిగా ఉంది కాబట్టి. సో, కరణ్ శర్మ కోసం ఎళ్లారు. కరణ్ శర్మ టీమ్‌లో ఉంటాడా లేదా అనేది నాకైతే ఇంకా క్లారిటీ రావట్లేదు. అలాగే అల్లా గాజాఫాన్ సార్ కూడా కోసం ఎళ్లారు. బట్ 4.8 వరకు పెట్టారు తన కోసం. సో, మేబీ ప్రాబబ్లీ తను మెయిన్ లెవెల్‌లో ఉండొచ్చేమో అని నాకనిపిస్తుంది. మిచెల్ శాంట్నర్ 2 క్రోర్స్‌కే వచ్చేసాడు ఆళ్ళకి బేస్ ప్రైస్‌కి. ఎందుకంటే మిచెల్ శాంట్నర్ లాంటి స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్స్ మేబీ నాకు తెలిసినంత వరకు ఏ టీమ్‌కి అవసరం లేదు. సో, ఆ టైంలో మిచెల్ శాంట్నర్ రావడం కూడా లేట్‌గా వచ్చాడు. సో, ఆ టైంకి కొంచెం ఇంకా ఎక్కువ మంది ప్లేయర్స్‌ని కొనుక్కునే టీమ్స్ అంటే ఎక్కువ మంది ప్లేయర్స్‌ని ఫిల్ చేయాల్సిన టీమ్స్ చాలా ఉండడం వల్ల కూడా మిచెల్ శాంట్నర్ 2 క్రోర్స్‌కే రావచ్చు. బట్ మిచెల్ శాంట్నర్ నిజంగా ఎంత ప్యూర్ స్పిన్నర్‌గా అంటే ఉపయోగపడతాడని తెలీదు. ఎందుకంటే మిచెల్ శాంట్నర్ బౌలింగ్ కూడా బ్యాటింగ్ కూడా చేస్తాడు. సో, తను సెమీ రెండిట్లకి మిక్స్‌లో ఉంటాడు. సో, ఎంతవరకు మిచెల్ శాంట్నర్ టీమ్‌లో ఉంటాడని చెప్పలేం. స్టిల్ మొన్న మనం చూసాం. మనకి దెబ్బేసిన న్యూజిలాండ్ సీరీస్‌లో మిచెల్ శాంట్నరే మేజర్ రోల్ ప్లే చేశాడు. బట్ నిజంగా అంత థ్రెటనింగ్‌గా బౌలింగ్ చేసాడా? లేకపోతే మనోళ్ళు ఔట్ అయిపోయారనేది ఇంకా ఇప్పటికి తెలీదు. మనోళ్ళు ఔట్ అయిపోయారనేదే క్లారిటీగా నాకైతే అక్కడ కనిపిస్తుంది. బట్ టీమ్‌లో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫారెన్ ఆప్షన్‌లో. అండ్ పేసర్స్ మాత్రం నిజంగా ఆళ్ళు చాలా గట్టిగా ఏదో వండారు అవతలోళ్ళు కొట్టించడానికి. ఎందుకంటే ట్రెంట్ బోల్ట్ వచ్చేసాడు. దీపక్ చాహర్ కోసం వాళ్ళు గట్టిగా ఎళ్లారు. 9.3 క్రోర్స్. మేబీ దీపక్ చాహర్ పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేస్తాడు. మంచి స్వింగ్ రాబట్టగలడు అని ఒక నమ్మకం ఉంది. ఇన్ కేస్ ఆ బ్యాటింగ్ కూడా డౌన్ ది ఆర్డర్ ఆడొచ్చు. లే అని ఒక డౌన్ ది ఆర్డర్ బ్యాటింగ్ కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు అని అనుకున్నా. టిమ్ డేవిడ్ కోసం ఎళ్తారేమో అనుకున్నాం. బట్ టిమ్ డేవిడ్ కోసం ఎందుకో వాళ్ళు ఎళ్ళలేదు. అలాగే కుమార్ కూడా వచ్చాడు. వాళ్ళకి 30 లాక్స్ బేస్ ప్రైస్‌కి. టాప్లీ వచ్చాడు 75 లాక్స్‌కి. ఇది మంచి బై అనిపించింది నాకైతే. టాప్లీ ఎందుకంటే చాలా బాగా పెర్ఫార్మన్స్ ఇస్తాడు. అలాగే సత్యనారాయణ రాజు అని ఒక యంగ్ ప్లేయర్ వచ్చాడు 30 లాక్స్‌కి బేస్ ప్రైస్‌కి వచ్చాడు. అండ్ ఆఫ్ కోర్స్ ముంబై ముద్దుబిడ్డ అనుకోవచ్చు. అర్జున్ టెండూల్కర్ 30 లాక్స్‌కి వచ్చాడు. బట్ అర్జున్ టెండూల్కర్ ఏ రేంజ్‌లో వాళ్ళు నెట్ బౌలర్‌గా చూస్తున్నారా? లేకపోతే సచిన్ మీద మరీ అంత కొంటున్నారా? ఏటని తెలీదు. స్టిల్ వచ్చాడు. అలాగే విలియమ్స్ వచ్చాడు 75 లాక్స్‌కి. సో, ఓవరాల్‌గా అయితే ఇందులో మిగతా బ్యాకప్ ఆప్షన్స్ అంతగా నాకు కనిపించట్లేదు ముంబైకి. సీరియస్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మెయిన్ 11 డిసైడ్ చేయాలంటే ఆళ్ళు రిటెన్షన్ చేసుకున్న 5 ప్లేయర్స్ మెయిన్ 11లో ఉంటారు. సో, అలాంగ్ విత్ ట్రెంట్ బోల్ట్ పేసర్‌గా వస్తాడు. ఇంకెవరొస్తారు ఇందులోకి టీమ్‌లోకి? మేబీ ప్రాబబ్లీ విల్ జాక్స్ వస్తాడు. వాళ్ళ మెయిన్ 5లో బై గాడ్స్ గ్రేస్ ఆళ్ళకేంటంటే ప్రాబ్లమ్ లేదు. అందరూ ఇండియన్స్. ఇది ముంబై ఇండియన్స్. సో, ఇండియన్స్ పక్కాగా ఉంటారు కాబట్టి వాళ్ళు మెయిన్ 5లో ముంబై ఉన్నారు. సో, 6లో వాళ్ళు ఇప్పుడు 4 ప్లేయర్స్‌ని తీసుకోవాలన్నా తీసేసుకోవచ్చు. టీమ్‌లోకి. సో, ట్రెంట్ బోల్ట్ ఆబ్వియస్‌గా వస్తాడు. విల్ జాక్స్ ఆబ్వియస్‌గా వస్తాడు. ఇద్దరు వచ్చేసారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే. అండ్ నాకు తెలిసినంత వరకు వాళ్ళు అవసరమంటే ఫర్ ఎగ్జాంపుల్ విల్ జాక్స్ ఆల్ రౌండర్. ఇప్పుడు స్పిన్నర్‌ని ఫిల్ చేయాలనుకుంటే మిచెల్ శాంట్నర్‌ని తీసుకోవచ్చు. మిచెల్ శాంట్నర్‌ని తీసుకోవడం వల్ల బ్యాటింగ్ కూడా కొంచెం డెప్త్ వస్తది. సో, మిచెల్ శాంట్నర్ ఎంతవరకు పర్ఫెక్ట్ స్పిన్నర్‌గా యూజ్ అవుతాడని చెప్పలేం. సో, ప్రాబబ్లీ మిచెల్ శాంట్నర్ ఉండొచ్చు. మరొక ప్లేయర్‌గా అలా లేదంటే మన కరణ్ శర్మ వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని తీసుకుంటారు. సో, ఓవరాల్‌గా అయితే నలుగురు ఇలాగ అయిపోతారనుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ కరణ్ శర్మని కూడా తీసుకునే ఛాన్స్ ఉంటే అప్పుడు ఆళ్ళు ముగ్గురు ఫారెన్ ఆప్షన్స్‌తోనే ఎళ్ళొచ్చు. మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బోల్ట్ అండ్ విల్ జాక్స్. ఆ తర్వాత మనకి రాజ్ బావాని కూడా మేబీ పెడితే పెట్టొచ్చు. బట్ డౌట్ నాకు. సో, ఓవరాల్ దీపక్ చాహర్ కూడా టీమ్‌లో ఉంటాడు. సో, మనం ఇక్కడ 5, 3, 8, 9 ఆల్‌మోస్ట్ 9 అయిపోయి మరొక ఇద్దరిని ఆళ్ళు ఇచ్చేయాలి. సో, టాప్‌లీ ఉండొచ్చు. మేబీ ఉంటే మరొక పేసర్‌గా టాప్‌లీ ఉండొచ్చు. ఆ తర్వాత పుతూర్ కూడా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. సో, ఓవరాల్‌గా అయితే వాళ్ళకి మెయిన్ 11 కోసం పెద్దగా ఎక్కువ తర్జన భర్జన అవ్వక్కర్లేదు. ఆళ్ళు ఆల్‌మోస్ట్ 9 నేమ్స్ పక్కాగా తీసుకోవచ్చు. నమన్ ధీర్‌ని కూడా ఆళ్ళు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సో,
వాళ్ళకి బ్యాకప్ ఇప్పుడు వికెట్ కీపర్ కోసం చూసుకుంటే మాత్రం వాళ్ళకి వికెట్ కీపరే ఇష్యూ రావచ్చు మేబీ. సో, వికెట్ కీపర్ ఒకళ్ళని పక్కాగా ఎవరిని పెడతారని తెలీదు. నాకు తెలిసినంత వరకు రాబిన్ మింజ్ కోసం వెళ్ళొచ్చు. రాబిన్ మింజ్ కొంచెం ఇంటర్నేషనల్‌గా ఆడిన అంటే వేరే లీగ్స్ ఆడిన అనుభవం ఉంది కాబట్టి మిగతా వాళ్ళందరూ దేశవాళీలో ఆడారు. బట్ ముంబై ఎప్పుడు ఇంకొక ఇద్దరున్నారు. రియాన్ రెక్ శ్రీజిత్ కృష్ణ. సో, తను ఇండియన్ ప్లేయర్ కదా! సో, తనని సైన్ చేద్దామని కూడా అనుకోవచ్చు. ఆప్షన్ కూడా లేకపోలేదు. స్టిల్ వాళ్ళకేదైనా వికెట్ కీపర్ మాత్రం స్టార్ వికెట్ కీపర్ కాదు అనేది నా ఉద్దేశం. సో, వాళ్ళే స్టార్ట్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. సో, ఓవరాల్‌గా అయితే ముంబై టీమ్ బానే ఉంది. బట్ వాళ్ళ మెయిన్ 11 ఏదుందో అంటే వాళ్ళ రిటెన్షన్ టాప్ 5 ఎప్పుడు అది నంబర్ 5 వాళ్ళకి ఇంకొక ఇద్దరు బెస్ట్ బ్యాట్స్‌మెన్ అండ్ బౌలర్ వచ్చి ఆడారు. ట్రెంట్ బోల్ట్ అండ్ విల్ జాక్స్. సో, ట్రెంట్ బోల్ట్ చాలా థ్రెటనింగ్ బౌలరు. సో, 6 అండ్ విల్ జాక్స్ మనం చూసాం లాస్ట్ ఇయర్. సో, తను కూడా వచ్చేస్తాడు. 7 అక్కడికి అయిపోయారు. దీపక్ చాహర్ ప్రాబబ్లీ 8. ఈళ్ళైతే ఫిక్స్ ఉంటారు. మిగతా వాళ్ళని రొటేషన్‌లో మారిస్తే మార్చొచ్చు. ఎందుకంటే ముంబై ఏం చెన్నైలా కాదు. ఒక టీమ్ సెట్ అయ్యాక అలాగ ఉండదు. కొంచెం మందిని మారుస్తూ అలాగా వాళ్ళని కూడా ఆహ్, టీమ్‌లోకి రప్పిస్తూ ఉంటది. సో, ఓవరాల్‌గా అయితే ముంబై టీమ్ చెప్పాను కదా! మెయిన్ 11 సూపర్బ్‌గా ఉంది. బ్యాకప్స్ అనేది వాళ్ళు షైన్ చేసుకొని బట్టే వాళ్ళకి మంచిగా తయారవుద్ది. ప్రాబబ్లీ అర్జున్ టెండూల్కర్‌కి అప్పుడప్పుడు మధ్యలో మ్యాచ్‌లు ఇస్తారేమో చూద్దాం. మిగతా వాళ్ళకి కూడా మ్యాచెస్ వస్తాయని ఆశిద్దాం. సో, ఓవరాల్‌గా అయితే ముంబై బావుంది. అండ్ చాంపియన్ టీమ్ ఈ ఎవరైతే 7 మెంబర్స్, 8 మెంబర్స్ ఉన్నారో ఈళ్ళని చూస్తే అపోజిషన్‌కి హడల్ అనేది కామన్. సో, ఓవరాల్‌గా అయితే ముంబై ఇది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం మన గంది కిరణ్ గారు మ్యాజిక్ ఆడారు ఆప్షన్‌లో. సో, ఢిల్లీ కోసం మనం ఒకసారి తెలుసుకుందాం. అంతవరకు బాయ్. థాంక్ యూ.